భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గిరిజన భవనంలో అశ్వరావుపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్స్ సేవకులు నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రేమ, దయ, కరుణ, శాంతి ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు సూచించిన సన్మాన మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సిఐ, ఎస్ఐ, అశ్వరావుపేట పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండలంలోని పాస్టర్స్ సువార్థికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు పంచే కార్యక్రమమే మీ ప్రధాన కర్తవ్యం. నేను రావాలంటే మీరందరూ ఒకటిగా ఉండాలా. మీరందరూ వేరుగా ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారితో మాట్లాడినా, సార్ నాకు కమ్యూనిటానా లేకపోతే మీకు శ్మశాన వాటికి నాకు ఇబ్బంది ఏం కాదు, కానీ ఒక రిగ్గులాగి అడుగులాగి నేనేం చేయలేదు. కాబట్టి మీరందరూ సరే, రాజకీయంగా నన్నందరూ ఇష్టపడరు. కొంతమందికి ఇష్టపడతా, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. రాజకీయాల్లో ఉంటాయి, వర్గాలు ఏమి ఉంటాయి, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఏకత్రానికి వస్తాం. కాబట్టి దానిని కాస్త మీరందరూ ఏకత్రానికి ఒక ఏకీభావంగా, ఒకే మంచి ఆలోచనతో, ఒక హాస్యంతో మీరు చేస్తున్న కార్యదీక్ష ఏదైతుందో అలానే ఉండదు. చెప్తాను ఎంఆర్ఓ గారికి, సార్ నేను ఇంతకుముందు డబ్బులు ఇవ్వడానికి ఈజీ అయింది, ఈసారి కష్టమైంది సార్ అన్నారు. ఎందుకని అడిగినా ఇప్పుడే అంటే నాకు కొద్దిగా వినిపించింది. కాబట్టి మీ అందరి ఆలోచన, ఆశీర్వచనాలు నాకు మండిగా ఉండాలి. ఈరోజే దమ్మపేటలో కూడా చర్చి దగ్గరికి వెళ్ళే తరుణంలో నేను ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలకి ప్రభుత్వం ఇచ్చేటప్పుడు గొప్ప కార్యక్రమం, పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం, దాంట్లో ఈరోజు నేను శంకుస్థాపన చేయబోతా ఉన్నా. ఈ సమక్షంలో మీ మధ్యలోనే నాకు ప్రార్థన చేసి నన్ను పంపించమని చెప్పేసి వారిని కోరిన పాస్టర్స్ అందరూ నన్ను ఆశీర్వదించి పంపించారు. ఆశీర్వదించి పంపించిన నేను ఇలా కొబ్బరికాయ కొట్టించున్నాను. అంటే ఏదైతే ప్రజలకి దగ్గరగా చేరువై మీకు కావలసినటువంటి సదుపాయాలు నిరుపేదలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు మీకు అందించాలని నా తపన. నేను ఇంకా 4 ఏళ్ళు ఉంటా. నేను ఎక్కువ ఎందుకు కోరుకోవట్లేదు. 4 ఏళ్ళే నాకు కాలపడుతుంది. 4 ఏళ్ళు నేను ఏదో ఒకటి చేయాలని తప్పన చెబుతా ఉన్నాను. 4 ఏళ్ళు దాటిన తర్వాత అవకాశం వస్తే మంచి చేస్తే గెలిపిస్తారు, మంచి పక్కన పడేస్తారు, అది తర్వాత రాజకీయం. కానీ ఏదో ఒకటి కనీసం 60% చేయకపోనని నా యొక్క ఆలోచన. అంతే, 100% ప్రయత్నం చేస్తాను, 100 సాధిస్తానని చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడుతుంటే ఒక మాట పట్టుకోతాను, ఇంకో మాట కూర్చుంటాను, ఇంకో మాట పైకి వెళ్తాను. అంటే ఈ ఆలు రీసౌండ్ వస్తాం. ఇది ఇప్పుడే మాట్లాడిన యోగతో ఎంత 2 లక్షలు ఇచ్చారు. ఇది గిరిజన భవన్. అంటే గిరిజన భవన్ ఒక గిరిజన ఎమ్మెల్యే. ఎట్లనే ఉంటుందా, ఎన్నో సందర్భాల్లో మీటింగ్ పెడతా ఉంటారు.